రంగారెడ్డి జిల్లా రామ్దేవ్గూడలో చిరుత సంచరిస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. సోమవారం తెల్లవారుజామున రామ్దేవ్గూడలోని మిలిటరీ ఏరియాలో రోడ్డు దాటుతూ కనిపించింది చిరుత. మంగళవారం తెల్లవారుజామున మిలిటరీ ఏరియా నుంచి తిరిగి టెక్ పార్క్లోకి వచ్చింది. 20 రోజులు గడుస్తున్నా ఇంకా చిరుత చిక్కపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు స్థానికులు. త్వరలో చిరుతను పట్టుకుంటా ఉంటున్నారు ఫారెస్ట్ అధికారులు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఇస్తారు. రవిచంద్ర, నిన్న కూడా మనం ఎగ్జాక్ట్గా ఇదే మాట్లాడాం. సో 20 రోజులు దాటుతున్నా ఎలాంటి పురోగతి లేదు. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వృత్తిరీత్యా స్కూళ్ళకి కానీ ఉదయమే వెళ్ళేవాళ్ళు, సాయంత్రం వచ్చేవాళ్ళు కూడా భయానికి గురవుతున్నారు. మరి అధికారులు ఏం చెప్తున్నారు రవిచంద్ర? అయితే హరి, అధికారులు 4 బోన్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సీసీ కెమెరాలు కూడా చిరుత సంచరిస్తుందని ఎక్కడెక్కడైతే స్థానికులు కంప్లైంట్ చేశారో ఆ ఏరియాలో అటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుత మీద నిఘా పెట్టారు. అయితే ఈ నెల 9వ తేదీన మొయినాబాద్లోని అజీజ్ నగర్ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా మొదట స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ విధంగా రంగారెడ్డి జిల్లాలో మొదలైన చిరుత ప్రయాణం ఇటు హైదరాబాద్ వరకు వచ్చింది. అంటే గోల్కొండ పరిసర ప్రాంతాల వరకు వచ్చింది. గోల్కొండ కావచ్చు, నార్సింగ్ కావచ్చు, దాంతో పక్కనున్న పుప్పాలగూడ కావచ్చు, బండ్లగూడ జాగీర్ కావచ్చు, ఈ ఏరియాలో అన్ని ఏరియాలో కూడా అటు గంధంగూడ కావచ్చు, కిస్మత్పుర కావచ్చు, నెక్టంపూర్ కావచ్చు, గండిపేట, మంచిర్యాల ఈ ప్రాంతాల వాసులు అలర్ట్ గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలంటూ అటు అటవీ శాఖ అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏదైనా చిరుత సంచారం ఇస్తున్నట్టు చిరుత ఆనవాళ్లు, చిరుత సంచారం తెలిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ స్థానికులకు అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అటు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టారని చెప్పుకోవచ్చు. మొత్తాన్ని మాత్రం 20 రోజుల నుంచి, అంటే ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు కూడా చిరుతకు అనేక 4 బోన్లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికీ చిరుత చిక్కట్లేదని చెప్పుకోవచ్చు. దీంతో ఈ ప్రాంతంలో అంటే గోల్కొండ ప్రాంతం, ఈ ఏరియాలో అంతా కూడా జనాలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంకెప్పుడు పట్టుకుంటారన్న ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. చిరుత కూడా అటు ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో కూడా తిరుగుతుంది. ఎందుకంటే అరణ్యంలో ఉండాల్సిన చిరుత ఇటు జనారణ్యంలోకి రావడంతో కూడా జనం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అటు ఆ చిరుత చాలా ఆందోళనగా తిరుగుతుంది. అటు ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఆ ఏరియాలో రోడ్డు దాటుతున్నట్టుగా సమయంలో కూడా నక్కి తిరుగుతుంది. అది ఏ సమయంలో జనాల మీద అటాక్ చేస్తుందో తెలియనట్టుగా పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. హరి, రైట్ రవిచంద్ర.